జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలి. శ్రీమాత్రే నమః. అమ్మవారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం దాదాపు అందరూ చేసుకునే ఉంటారు ప్రతి ఇంట్లో. ఎవరైనా ఆ రోజు వీలు కాకుంటే నెక్స్ట్ వీక్ కూడా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనస్ఫూర్తిగా ఆ అమ్మను భక్తితో ఆరాధించి చిన్నగా వాళ్ళ ఇంట్లో మందం పూజ చేసుకున్న ఆ అమ్మ అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఏదైనా మనం నమ్మి చేసుకోవాలి. ఏదో ఆ నమ్మిక వాస్తుగా చేసామా వదిలేసామా అని కాకుండా మనసు నిండా మంచి భావనతో చేసుకుంటే అది ఏ పూజ అయినా తప్పకుండా ఫలిస్తుంది. మామూలు రోజుల్లోనే ఇంకా వర్క్ అనేది ఇంట్లో అస్సలు ఎంత చేసినా ఒడవది. ఇంకా ఈ వ్రతాలు పూజలు ఉన్న రోజైతే అస్సలే ఒడవది. కంప్లీట్గా ఆ రోజు ఇంట్లో ఉండి చేసుకున్నా కూడా ఇంకా పని అయితే అస్సలు కంప్లీట్ కాదు. 3-4 అట్లా అయింది నాకైతే. ప్రసాదాలు అవన్నీ పూలు గుచ్చుకొని అమ్మవారికి అక్కడ అన్నీ రెడీ పెట్టుకొని మళ్ళీ టైం వరకు 5 వరకు పిల్లలు వచ్చేస్తారు. వాళ్ళకి తినడానికి ఏదో ఒక స్నాక్స్ అయితే వచ్చే వరకు రెడీ ఉండాలని చెప్పేసి స్వీట్ కార్న్ అయితే కాలుస్తున్నా నేను. యాక్చువల్లీ ఫస్ట్లో మనకి మన ఇంట్లో పెరట్లో ఉండేటివి కంకులు తీయగా ఉంటుండే. ఇప్పుడు అట్లా కాదు, ఈ స్వీట్ కార్న్ తీయగా ఉంటుంది. దీన్ని కాలిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా సాయంత్రం అయితే అయింది. 6-6:30 అట్లా అవుతుంది. బంగారు తల్లికి అయితే మంచిగా పసుపు పెట్టి మంచిగా గాజులు అయితే, నాకైతే ఈ గాజుల గురించి బాగా చెప్పాలనిపించింది. ప్రీవియస్ షార్ట్లో కూడా నేను మాట్లాడుతున్నా కానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది సాంగ్ అనేది యాడ్ చేసిన కాబట్టి మీకు తెలియలేదు. సో ఏంటి అంటే నేను అమ్మవారికి గాజులు తీసుకుంటా అన్నప్పుడు నాకు ఫస్ట్ ఇవే కనిపించినాయి. ఇంకా గ్రీన్ బ్యాంగిల్స్ ఎప్పుడు ఆల్వేస్ ఉంటాయి నా చేతులకి, కానీ ఇవి స్పెసిఫిక్గా మంచిగా అనిపించినాయి. మళ్ళీ ఈమె హ్యాండ్కి ఇంకా కరెక్ట్ సరిపోతాయి. సో అమ్మవారికి ఇంక ఇవే పెడదామని చెప్పేసి 3 డజన్స్ అయితే తీసుకొచ్చిన అమ్మ గాజులతో పాటు ఇవి కూడా. సో తనకి అమ్మ దగ్గర పెట్టి ఇంకా పాపకైతే పెట్టేసిన. ఇంకొకటి అందరు మార్నింగే చేస్తారు కదా, మీరేంది మరి ఈవినింగ్ అని అన్నట్టు అని మీరు అడగకపోవచ్చు, కానీ అనుకుంటారు. దాదాపు అయితే అందరి మనసులో అది రేజ్ అవుతుంది. నాకు ఒక్కటే ఏంటంటే డేలా అనేది వర్కౌట్ కాదు. నేను వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసినా ఈవినింగ్ 5:30 నుండి 6-7-8 లోపు ఆ మధ్యలో అయితే కంప్లీట్ చేసుకుంటా. ఇంకా పిల్లలు మా ఆయన ఇంకా అప్పుడే వస్తారు కాబట్టి ఇంకా వాళ్ళతో పాటు నాకు అట్లా చేసుకోవడం అలవాటు అయిపోయింది. స్టార్టింగ్లో నేను 5 మెంబర్స్ని, తర్వాత 9 మెంబర్స్ని, తర్వాత 11 మెంబర్స్ని అట్లా చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ మనం చేసే పూజ ఏదైతే ఉంటుందో మనం మంచి మనసుతో పిలిచి ఇస్తాం, వాళ్ళకి మంచి జరగాలని మనం కోరుకుంటాం. అది అమ్మ ఆశీర్వాదం. సో అట్లా చేసినప్పుడు దాని విలువ మనకు తెలియడం కాదు, వాళ్ళకు కూడా తెలియాలి. కానీ తెలిస్తే ఇంకా మనం చేసిన దానికి ఇంకా మంచిగా అనిపిస్తుంది. కానీ ఆ విలువ తెలియకుండా ఉన్న వాళ్ళను పిలిచి మనం ఏం చేసినా వేస్టే. సో చేసి అవన్నీ ఇంకా వదిలేసి ఇప్పుడైతే నేను ఇంట్లో మట్టుకే ఇలా చేసుకోవడం అయితే ఇంకా అలవాటైపోయింది. అన్నీ ఇంట్లో నేను ప్రతిసారి ఎప్పుడూ ఒక మాట మీకు చెప్తుంటాను కదా, ఇంకా భర్తనే సాక్షాత్తు 33 మంది కోట్ల దేవతలతో సమానమని. సో ఇంకా అది నాకు అదే ఎక్కువ ట్రస్ట్ చేస్తా, ఎక్కువ మనస్ఫూర్తిగా నాకు అదే అనిపిస్తుంది. ఇంకేంటంటే అమ్మవారి పూజ కదా మరి అని అంటే 5 తాంబూలాలు ముందు అమ్మవారికే పెట్టేస్తా. ఇంకా నా బంగారు తల్లి తను ఉంది, తనకి ఇచ్చేస్తా. ఇంకా అత్తమ్మ మామయ్యలు అయితే ఇంకా వాళ్ళకి చేత కాదు, నేనే వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటా. ప్రసాదం అమ్మవారి బొట్టు ఇట్లా ఇచ్చి. సో నేనైతే ఇక్కడ శ్లోకాలు చదువుతాండే నా బంగారు తల్లి చూస్తూనే ఉంది, అమ్మ ఇట్లా చదువుతుంది మొత్తం చెమటలు వస్తున్నాయి అని చెప్పి. ఇక్కడ నేను అమ్మవారికి 11 times 21 times అట్లా లక్ష్మీ క్షీర సముద్ర రాజధాని అని అట్లా శ్లోకాలు ఉంటాయి అవన్నీ విష్ణు సహస్రనామంలో. సో అవి నేను కొన్ని 11 times 21 times అని నేను చదువుతా. సో వస్తే ఓకే, మంచిగా చేసుకోవచ్చు. మనస్ఫూర్తి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చదువుకోవచ్చు. రాకుంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే. ఇది ఒక్కటి అయితే వచ్చినా ఇంకా అమ్మకి వేరే ఏం అవసరం లేదండి. ఇది ఒక్కటి మీకు ఎన్నిసార్లు చదువుకోవాలనిపిస్తే అన్నిసార్లు చదువుకోండి. లేదు అంటే శ్రీమాత్రే నమః అనుకోండి.
అంతే తప్ప పెద్దగా పూజ అంటే ఏదో అని ఇంత దూరంలో నుండి చూసి భయపడడం అనేది ఏం పెట్టుకోకండి మైండ్లో. మనం ఎంత చేసినా ఆ అమ్మ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా స్వీకరిస్తుంది. ఫస్ట్ ఆ భయాన్ని అనేది తీసేయాలి. చాలు, నువ్వు ఎన్నిసార్లు ఆ అమ్మను స్మరిస్తే నీకు అంత మనసు అనేది ఇంకా మంచిగా అనిపిస్తుంది నీకు అప్పటికప్పుడే. అంత పెద్దగా అదంతా ఏందో అని ఫస్టే మనం ఊహించుకోవద్దు పూజలు అనేసరికి. అదొక్కటి అట్లా ఊహించుకొని ఇదంతా ఇట్లా చూసేసరికి పెద్ద ప్రాసెస్ కావచ్చు, లేదంటే ఇది ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు తప్పు అని అన్న భయాలు ఉంటాయండి. అవన్నీ ఏమి ఉండయండి. మీ మనసు అనేది చెప్తూ ఉంటుంది ఇది రైటా రాంగా, నేను చేసేది కరెక్టా తప్పా అని అనేది. మనము ఎప్పుడైతే ఆ అమ్మ మీద మనసు నిర్మలంగా చిత్తశుద్ధితో తన పైన మనం నిమగ్నమై ఉంచుతామో, మనం ఏం చేసినా చేయకున్నా అది ఎలా చేస్తామో కూడా తెలియదు. అంత శక్తి ఎట్లా వస్తుందో కూడా అర్థం కాదు. అంటే నేను అనేది ఎట్లా అంటే అంత పని, అంత ఓపిక, ఉపవాసం ఉండి అన్నీ మెయింటైన్ అనేది చేసుకోవడం చాలా కష్టం అసలు. అందుకోసమని అన్నాను. సో నేనైతే ఇక్కడ మాకు చిన్నప్పుడైతే సారు విష్ణు సహస్రనామాలు అవన్నీ చెప్పిండు. ఇంకా అప్పటి నుండే అలవాటు. వేణుగోపాలాచారి అని నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను సార్ గురించి. సో తన ఆశీర్వాదం వల్ల ఇంకా ఆ కృష్ణయ్య గురువు రూపంలో ఆ స్వామి మా దగ్గరికి వచ్చి ఇంకా మా మార్గాన్ని అనేది ఇలా మళ్ళించాడేమో. ఎప్పుడూ అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు నాటిన భక్తి విత్తనము మా మైండ్లో అలా ఉండిపోయింది. అది ఎంతమందికి ఉందో తెలియదు కానీ నా జీవితంలోనైతే నాకు అయితే ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతంగా ఉండిపోతుంది అది అంతే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.